బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఓసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో 12 సంవత్సరముల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, సింహరాశిలో కేతు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనస్సు రాశి వారు వరలక్ష్మి వ్రత సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి రంగుల వస్త్రాల చేత, ఎలాంటి పుష్పాల చేత అమ్మవారిని పూజించడం వలన అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణ కలిగి అర్ధాష్టమ శని, అష్టమ బుధాదిత్య రాజయోగ దోషం తొలగించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో రాహు సంచారం చేయడం వలన అన్నదమ్ముళ్ళు, అక్కాచెల్లెళ్ళు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు, పై ఉద్యోగస్తులు, సహ ఉద్యోగస్తులు, కింది స్థాయి ఉద్యోగస్తులు అందరూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారని చెప్పి గమనించాలి. మీరు ఎక్కడ తప్పులు చేస్తారా, మిమ్మల్ని ఎక్కడ బాధ పెట్టాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. దయచేసి వారికి అలాంటి అవకాశం ఇవ్వద్దు. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, చిరునవ్వుతో కాలాన్ని నెట్టుకపోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. అర్ధాష్టమ శని. చెయ్యని పనులకు చేశావని, అనని మాటలకు అన్నావని మీరు నిందలు పడే పరిస్థితి ఉంటుంది. కానీ యంత్రాలతో, ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. సప్తమంలో 12 సంవత్సరం తర్వాత శుక్ర భగవానుడు గురువుతో కలిసి ఉండడం వలన విదేశాలు, పెట్టుబడులు, ఆకర్షణ యోగదాయకం. వివాహ ప్రయత్నం చేసేవారికి యోగదాయకం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమికుల మధ్య నమ్మకం ఉండడం వలన వారి జీవితం సువర్ణమయం. బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు, బ్యాంకు లావాదేవీలతో యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. ఏడాది తర్వాత రవి భగవానుడు అష్టమ స్థానంలో కర్కాటక రాశిలో సంచారం చేయడం వలన, అక్కడే బుధుడు ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగస్తులతో చాలా జాగ్రత్త శుభ. అలాగా పై అధికారులతో కానీ, ఎలక్ట్రానిక్ యంత్రాలతో కానీ, నీటితో కూడుకున్న వస్తువులతో కానీ చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. లేకపోతే ప్రమాదాలు పొంచి ఉండడం, మీరు పదే పదే వారికి మీరు సారి చెప్పే పరిస్థితి అధికంగా కూడా ఉంటుంది. అదే కాకుండా ఎప్పుడు కూడా మిమ్మల్ని తొక్కేయాలని చెప్పి అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి వారికి అవకాశం ఇవ్వద్దు. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథి అందున మౌనం, ధ్యానం, ఏకాగ్రత ఉత్తమోత్తంగా భావించగలగాలి. భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన భార్య పైన భర్త, భర్త పైన భార్య ప్రేమానురాగాలు అవసరం. ఒకరిపైన ఒకరికి అపనమ్మకాలకు దూరంగా ఉండగలగాలి. అలాగే రాజస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన ఉద్యోగ ప్రయత్నము, ప్రమోషను, ట్రాన్స్ఫరు, అనేక విషయాల్లో విజయము మీ సొంతం కాబోతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, జర్నలిజంలో ఉండబడిన వారు, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వాళ్ళు, సినిమా రంగాలు, ఛాయాచిత్రాలు, నటరాజస్వామి గారి సేవ చేసేటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. ఈ వరలక్ష్మి వ్రత సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని పసుపు రంగు వస్త్రాలతో అలంకరించడం, పసుపు రంగుతో కలిగినటువంటి కంకణాన్ని చేతి కట్టించుకోవడం, అలాగే పసుపు కుంకుమతో కలిపినటువంటి అంటే బండారు అంటాం మనం, వాటితో అర్చన చేయడం వలన, అలాగనే చామంతులతో అమ్మవారికి అర్చన చేయడం, బంగారు స్వరూపమైనటువంటి బంగారు ఉంగరాన్ని, బంగారు ఆభరణాలు పెట్టి మీరు అర్చన చేయడం వలన ఆనందం,
ధనుసు రాశి వారు సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి. For more videos like this, subscribe Big TV channel.